నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025వ సంవత్సరం ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉందో, ఆలోచన శక్తి, మానసిక శక్తి, సంసారం, సంతానం, ఆలోచన, యోగం, బలం ఎట్లా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలా చూడు, వృషభ రాశి వారి జాతక బలం ఎలా ఉంది జానకిరామ్ చూడు. వృషభ రాశి వారి జాతకంలో బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలాలు ఉన్నాయండి. నవగ్రహాలు వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. వీరి జాతక బలానికి చంద్రగ్రహం, రాహుగ్రహం ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి చంద్రగ్రహం అనుకూలంగా లేనందువలన మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఆలోచన శక్తి చంచల గుణం ఉంటుంది, గంటకో గుణం ఉంటుంది. రోహిణి నక్షత్రం, శ్రీకృష్ణుని నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా విష్ణుమూర్తిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టినవారు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భరణి నక్షత్రంలో పుట్టినవారు, మృగశిర ఘడియలో పుట్టినవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మార్చి నెలలో మాత్రం మార్చి నెలలో మాత్రం 10వ తరగతి ఘడియల్లో మాత్రం చాలా వరకు శుభ సూచకాలు వస్తాయండి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం పరీక్షల్లో గెలిచే అవకాశాలు ఉంటాయండి. నేను చెప్తే జరగవండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. బాలలు అలాగే పెద్దల మాట ప్రకారం నడవాలి. మీ టీచర్లు కావచ్చు, అలాగే మాత్రం పెద్దలు కావచ్చు, ఎవరైనా స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారి మూలంగా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, వచ్చినా సరే విద్యలో కలిసి వస్తుంది. ఆ భయం భూలు అనేది పోవాలంటే బాలలు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, సరస్వతి మాతను పూజ చేయటం, లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం, లేదా మాత్రం గాయత్రి దేవతని పూజ చేయటం, లేదా లలిత సహస్రనామాలు చదవటం, విష్ణు సహస్రనామం చదవటం, లేదా మామూలుగా పూజ చేయటం చాలా వరకు మంచిది. ఆ సరస్వతి కటాక్షం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిషంలో ఉద్యోగస్తులకైతే మాత్రం వారు ఏరే చోట్ల బదిలీ కావాలనుకునే వారికి తప్పకుండా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వివాహంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉండే వారికి మాత్రం పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ వివాహం కాని కన్యలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లేదా వివాహం విడిపోయి రెండవ వివాహం చేసుకోవాలనుకునే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి కళ్యాణ బలం మంచిగా కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వారు పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయాలి. చాలా వరకు మంచిదండి. పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం చేసినా కూడా మంచిదే, పార్వతీ పరమేశ్వరుని పూజ చేసినా కూడా అనుగ్రహం ఉంటుంది. లేదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయటం, లేదా వెంకటేశ్వర స్వామిని పద్మావతి దేవత అలాగే మాత్రం అలివేలు మంగతాయర్తో సహా వారిని పూజ చేయటం వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో. కానీ డ్రైవింగ్ రంగంలో, ఆర్టీసీ రంగం కావచ్చు, లేదా మాత్రం రైల్వే శాఖ కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటర్ ఫీల్డ్ రంగంలో వారికి కూడా ఇబ్బందులు వస్తాయి. నీటిపారుదల శాఖ వారికి, అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మున్సిపల్ రంగం వారికి మాత్రం ఈ చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. అలాగే వీరి పేరు మీద బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం తిరుగుండదు వీరి పేరు మీద. రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు శక్తికి మించిన పనులు వారు చేసే అవకాశాలు ఉంటాయి. అడగడుగున ఆటంకాలు వస్తే వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం పుంజుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునేవారు భగవంతుడి దయ వలన మాత్రం ఈ 2025వ సంవత్సరం మే నెల నుంచి పడితే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ నెల వరకు మాత్రం గృహ నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కేంద్రం నుంచి కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది. చకచక్యంగా ఉండాలి. విరోధులు కూడా చాలామంది తయారయ్యే అవకాశం ఉంది. అలాగే రైతులు, కానీ చేతి వృత్తి పనిదారులు, అలాగే వ్యాపారం చేసేవారు ఏ వ్యాపారం అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకం మొత్తం మంచిగా ఉంది, కానీ నరఘోష బాగాలేదండి. నరదృష్టి మంచిది కాదు. ఈ నరఘోష పోవడానికి లక్ష్మీ నరసింహస్వామిని సందర్శనం చేయడం మంచిది. అలాగే బాలలు, సంతానం కలగని వారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు, సంతానం అనారోగ్యం పొందుతున్నవారు, సంతానం వీరికి ఇబ్బంది పెడుతున్నవారు, లేదా సంతానానికే పెద్దలు ఇబ్బంది పెట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకంలో శివపార్వతుని పూజ చేయటం, అలాగే విష్ణు లక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతకానికి చూడాలంటే 2025వ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే కుంభరాశిలో మాత్రం శని రాహువులు కలిసి వస్తుర్రు. అలాగే చతుర్థ స్థానంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని గ్రహాలు
కాలసర్ప యోగం కూడా నడుస్తుంది వీరి జాతకంలో. అంటే ఈ రాశి వారి కాదు, కాలసర్ప యోగం నడుస్తున్నదండి. కరెక్ట్ వీరి జాతకంలో 4వ తేదీ 5వ నెల నుంచి పడితే జూన్ నెల వరకు కాలసర్ప యోగం ఉంది కాబట్టి మాత్రం రాష్ట్ర పరంగా కావచ్చు, గ్రామ పరంగా కావచ్చు, జిల్లా పరంగా కావచ్చు, అలాగే మాత్రం ప్రాంతీయ పరంగా కావచ్చు చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ ప్రభావం మూలంగా ఆరోగ్యంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా పరిణామాలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి పొజిషన్లో ఉన్నవారు కూడా మాత్రం ఆ రాజకీయ రంగంలో దిగజారే అవకాశం ఉంది. దేనికి పనికిరాని వారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా పుంజుకునే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నియోజకవర్గంలో వారి దగ్గర ఉన్న వాళ్ళే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఎలక్షన్ల పరంగా కూడా మాత్రం కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని పెద్ద పెద్ద పదవులు కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యమంత్రి స్థానం నుంచి పడితే, మినిస్టర్ స్థానం నుంచి పడితే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానం, ఎంపీ స్థానం వరకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉందండి. చాలా జాగ్రత్త పాటించాలి. అలాగే కొందరికి కరెక్ట్ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ప్రతిపక్షం వారు కావచ్చు, లేదా అధికార పక్షం వారు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం నిందలు, చిక్కులు, చికాకులు, జైళ్ళు పాలయ్యే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. కాలసర్ప దోషం మూలంగా మామూలు మనిషి నుంచి పడితే మాత్రం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది కరెక్ట్ ఎసుంటి వారైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే, సినీ ఇండస్ట్రీ వారే కాదు, అలాగని మాత్రం మామూలు మనుషులనే కాదు, అలాగే రాజకీయ నాయకులనే కాదు, ఎవరికైనా ఈ కాలసర్ప దోషం ఇబ్బందులు పెడుతుందండి. ఈ కాలసర్ప దోషం పోవడానికి మాత్రం ఎవరికి వారు జపం, హోమం, దానం చేయటం మంచిది. అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం తగు పూజలు, శాంతి హోమం చేపించడం చాలా వరకు మంచిది. ఇది చేస్తే చాలా వరకు అమ్మవారి దయ వలన మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఆ బెజవాడ కనకదుర్గమ్మని మాత్రం కరెక్ట్ పసుపు కుంకుమార్చనతో పూజ చేయడం మంచిది. వివాహం కాని స్త్రీలు చేయొచ్చు, వివాహమైన స్త్రీలు చేయొచ్చు. చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అన్నదమ్ములతో విరోధం ఉన్నా, కుటుంబంతో విరోధం ఉన్నా, దారిద్ర్య బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ 6 వస్తుందండి. శుక్రవారం, మంగళవారం, గురువారం మంచిది. అలాగే వీరి జాతకానికి వజ్రం వాడకటం మంచిదండి. వీలైతే వీరి జాతక బలానికి అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం ఏదైనా చేయొచ్చు. వీటిలో ఖచ్చితంగా మాత్రం గోమాత్రం పూజ చేయడం కూడా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.